పిఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి, ఈరోజు ఉదయం 10:30 గంటలకు సిఐడి అధికారులు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. జిల్లా జైలు అధికారులతో మాట్లాడి కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి అక్కడ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఆయన్ని కస్టడీలోకి తీసుకొని అక్కడి నుంచి విజయవాడ జీజీహెచ్కి తీసుకువచ్చారు. జీజీహెచ్లో కొన్ని వైద్య పరీక్షలు చేశారు. ఆ వైద్య పరీక్షల అనంతరం తిరిగి మళ్ళీ జిల్లా జైలుకి తరలించారు. అయితే సుమారు 45 నిమిషాల పాటు వైద్య పరీక్షలు చేసినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే హెచ్చుతగ్గులు, బీపీలో హెచ్చుతగ్గులు వచ్చాయనే సమాచారం మనకి తెలుస్తుంది. కొంత ఇంకా ఇతర పరీక్షలు కూడా సాధారణంగా ఈసీజీ, బీపీ, షుగరు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు సాధారణంగా వైద్య పరీక్షలు. వీటిల్లో భాగంగా వైద్య పరీక్షలు చేసినప్పుడు హెచ్చుతగ్గులు వచ్చాయని గుర్తించి అక్కడి నుంచి తిరిగి ఇటు సిఐడి కార్యాలయానికి తీసుకురాకుండా వెంటనే అక్కడి నుంచి జిల్లా జైలుకి తరలించారు. అంటే వైద్యులు సూచించారా లేదంటే సిఐడి అధికారులే ఇక్కడ వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం బీపీ హెచ్చుతగ్గులు ఉన్న క్రమంలో విచారణ కష్టసాధ్యమవుతుందనే ఆలోచనతోటి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురాకుండా నేరుగా తిరిగి జైలుకి అప్పగించారా అనే విషయాలు స్పష్టత రాలేదు. ఇప్పటికీ వైద్యులు ఎటువంటి టెస్టులు చేశారు, రిపోర్ట్లో ఏం తేలింది అనే విషయం ఇటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇంకా బయటికి తెలుపలేదు. అదేవిధంగా సిఐడి అధికారులు కూడా దీనికి సంబంధించి ఎందుకు వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది, ఆయన ఆరోగ్యం బాగలేదని ఏమైనా చెప్పారా అనే విషయాల్లో నేరుగా పత్రికా ప్రకటన కానీ అధికారులు వచ్చి నేరుగా సమాధానం కానీ ఇప్పటివరకు చెప్పలేదు. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం కొంత బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నదనే సమాచారం మాత్రమే మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు విచారణ ఇక జరగదనేది కొంత స్పష్టమవుతుంది. ఒకసారి జైలు నుంచి బయటికి తీసుకువచ్చిన తర్వాత కస్టడీలో మళ్ళీ తిరిగి కస్టడీ నుంచి జైలు అధికారులకు అప్పగించిన తర్వాత ఆ రోజు మళ్ళా బయటికి తీసుకువచ్చే అవకాశం అయితే లేదు. ఇక రేపు వద్దున మళ్ళీ ఉదయం 10 గంటలకు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం 27, 28, 29 తేదీల్లో విచారణ చేసుకోవచ్చని, పిఎస్ఆర్ ఆంజనేయులుని విచారణ చేయవచ్చని సిఐడి అధికారులకి అనుమతి లభించింది. ఈరోజు జరగని నేపథ్యంలో మరొక 2 రోజులు మాత్రమే విచారణ జరగాల్సి ఉంది. ఇందులో కీలకమైనటువంటి అంశాలు రాబట్టాల్సిన అవసరం అయితే మనకి కనబడుతుంది. ప్రధానంగా ఆయన ఈ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఎవరైనా ఆయన్ని ప్రభావితం చేశారా, ఎవరైనా ఆదేశించారా అనేదే ఇందులో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రముఖంగా ప్రధానంగా దానికే సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉన్నందున ఈ 2 రోజులు విచారించే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు 11 గంటలకు బయటికి తీసుకువచ్చిన సిఐడి అధికారులు వైద్య పరీక్షల అనంతరం కొద్దిసేపటి కిందటే విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.